కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోవడమే కాకుండా రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. రాయికల్ జలపాతంలో నీళ్లు వస్తున్న రోడ్లు సరిగ్గా లేకపోవడంతో పర్యాటకులు ఎవరూ రావడం లేదని స్థానికులు అంటున్నారు. సైదాపూర్ మండలం రాయికల్ జలపాతం వర్షాకాలంలో పర్యాటకులను కనువిందు కలిగిస్తుంది. జిల్లా నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఈ జలపాతం చూడడానికి పర్యాటకులు వస్తారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించి 7 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం మోంతా తుఫాన్ దాటికి భారీ వర్షాలతో పంటలు నష్టపోవడమే కాకుండా జలపాతానికి వెళ్లే రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో జలపాతానికి వెళ్లే పర్యాటకులు ఎవరూ రావడం లేదు. ప్రభుత్వం వెంటనే జలపాతం అభివృద్ధికి కేటాయించిన నిధులతో పనులు చేపట్టి రోడ్లు పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. గత వారం కురిసిన అకాల వర్షాల వల్ల రైతులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. చాలామంది పంటలు ఇసుక మెడలు పెట్టి ఇసుకలో కొట్టుకపోవడం జరిగింది. కొంతమంది రైతుల వడ్ల ట్రిప్పులు కూడా చెరువులో కొట్టుకపోవడం జరిగింది. పొలం అంతా మునిగింది. ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన మా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అదేవిధంగా రాయికల్కు జలపాతం అనే ఒక పేరుంది. ఈ జలపాతం కూడా మనం కురిసిన వర్షాలకు దారి పూర్తిగా ధ్వంసమైంది. పర్యాటకులు కూడా ప్రస్తుతం వస్తలేరు. దారికి 7 కోట్లు శాంక్షన్ అయినాయని చెప్పడమే కానీ ఇంతవరకు ఇటువైపు వచ్చి చూసిన దాఖలాలు లేవు. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని నష్టపోయిన పంట రైతులందరికీ ఎకరానికి 30,000 చొప్పున వెంటనే వారి వ్యక్తిగత ఖాతాలో ఇప్పించాలని రాయికల్లు రైతుల తరపున రాయికల్ ప్రజానీకం తరపున ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది. ఈ జలపాతం దాదాపుగా ఒక 4 నెలలు వస్తుంది. పర్యాటకులకు రాష్ట్ర వ్యాప్తంగా దీనికి మంచి గుర్తింపు ఉన్నది. ఈ జలపాతానికి ప్రభుత్వం ఎన్నిసార్లు వచ్చి చూసినా గతంలో సిపి గారు వచ్చిళ్ళు, కలెక్టర్ గారు వచ్చిళ్ళు, ట్రెక్కింగ్ చేసిళ్ళు, పైకెక్కి కూర్చున్నారు. ఎన్నో హామీలు ఇత్తాలు కానీ ఇంతవరకు అయితే ఎలాంటి మరమ్మతు చేపట్టిన దాఖలాలు లేవు. చెరువు కూడా పూర్తిగా తెగిపోయే అవకాశం ఉన్నది. చెరువు కూడా పట్టించుకునలేదు. ఎప్పుడో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కింద చెరువు కొంచెం మరమ్మతు చేసిళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులు లేవు. దారికి కూడా ఎలాంటి మరమ్మతులు లేవు. పర్యాటకులు వస్తే కూడా తానాలు చేస్తే దీనికి ఇబ్బంది ఉన్నది. ప్రభుత్వం గుర్తించింది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక కేంద్రంగా చేస్తామని హామీలు ఇస్తారు. 7 కోట్లు శాంక్షన్ అని చెప్తారు కానీ ఇంతవరకు అయితే ఎలాంటి పని జరగలేదు. ఇక్కడ వెంటనే ప్రభుత్వం స్పందించి దారి రైతులందరికీ ఇబ్బంది ఏర్పడుతుంది. వెంటనే దారి మరమ్మతులు చేయాలి. మొన్న కురిసిన భారీ వర్షానికి రైతులు చాలా నష్టపోయారు. గవర్నమెంట్ రైతులను ఆదుకోవాలని తక్షణమే రాయికల్ ఊరు తరపున వాటర్ ఫాల్స్ వచ్చే రహదారి మొత్తం ఖరాబ్ అయినందున మరమ్మతులు చేయవలసిందిగా. రహదారి ఉన్న వర్షానికి దెబ్బతిన్నది. ముందు వచ్చిన నాయకులు ఎవరైనా కూడా మరమ్మతులు చేస్తా అని చెప్పారు, చేయలేదు. వాటర్ ఫాల్స్ అంటేనే ఈ ఏరియాకు పెద్దది, ప్రతి ఒక్క పర్యాటకులు వచ్చేది. రహదారులు దెబ్బతిన్నందున ఎటువంటి పర్యాటకులు రావట్లేదు. తక్షణమే రోడ్లు మరమ్మతులు చేయవలసిందిగా కోరుతున్నాను.